కొత్తగా పెళ్ళైన జంట హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలని తెగ ఆలోచించేస్తుంటారు. డివోషనల్ అయిన నేను అన్ని ప్లేసెస్ చూసేద్దామని మా ఆయన. సో ఇద్దరం కలిసి లాస్ట్కి ముర్దేశ్వర్ అండ్ గోకర్ణ వెళ్దాము అనుకున్నాం మా పెళ్ళైన కొత్తలో. గోకర్ణలో మా డే ఎలా స్పెండ్ చేసామంటే తెల్లారే లేసాము. తెల్లారి లేసి బయటికి రాగానే అక్కడ కొంతమందిని చూస్తే ఇంకా పాతకాలం ఇల్లు అలాగే పాతకాలం పద్ధతులు చాలా బాగా పాటిస్తున్నారు. చాలా బాగా పీస్ఫుల్గా అనిపించింది. అలాగే గోకర్ణలో ఉన్న టెంపుల్స్కి పొద్దున్నే వెళ్తే రష్ ఎక్కువ ఉండదు అని పొద్దున్నే లేచి మేము టెంపుల్స్కి వెళ్ళడం స్టార్ట్ చేసాం. ముందుగా మహాగణపతి టెంపుల్కి, దాని తర్వాత ఆత్మలింగం ఉన్నటువంటి మన మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళాం. మహాబలేశ్వరం టెంపుల్ తర్వాత మెయిన్ బీచ్కి వెళ్ళామండి, గోకర్ణ మెయిన్ బీచ్. అక్కడ బోటింగ్ చేసాము, చాలా చాలా బాగుంది బోటింగ్. దాని తర్వాత మహాబలేశ్వరం టెంపుల్లో అన్నదానం ఉంటుందండి, అక్కడ అన్నదానం తినేసి ఈవినింగ్ ఓం బీచ్కి వచ్చాము. అక్కడ ఈవినింగ్ అంతా పీస్ఫుల్గా సన్సెట్ చూస్తూ బాగా స్పెండ్ చేసాము. ఓం బీచ్లోనే నైట్ డిన్నర్ చేసేసి ఇంకా రూమ్కి వచ్చేసామండి. మేము తీసుకున్న రూమ్ నాన్ ఏసీ అండి, దీనికి 1 డేకి వచ్చేసి 1200 తీసుకున్నారు. మీరు కూడా ఇలా డివోషనల్ హాలిడే ప్లేస్ 2 కలిసి వెళ్దాం అనుకుంటే తప్పకుండా గోకర్ణాన్ని విజిట్ చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.